హలో! హలో అండి. వెల్కమ్ బ్యాక్. అందరూ ఎలా ఉన్నారు? సో, ఇవాళ నేను రాయలసీమ స్టైల్ వగ్గాని రెసిపీనైతే మీకు చూయిస్తున్నాను. సో, ఇక్కడ నేను బొరుగులు ఈ కనిపించే టిన్ తోటి 3 సార్లు కొలుచుకొని వేసుకుంటున్నా వాటర్‌లోకి. ఒక 10 మినిట్స్ నానపెట్టాలి. రెసిపీ 10 మినిట్స్‌లో అయిపోతుందన్నారు. 10 మినిట్స్ నానపెట్టాలి అనే క్వెషన్ మీకు రైజ్ అవుతుంది. ఇది నానేలోపు మనం మిగతా ప్రిపరేషన్స్ చేసుకోవచ్చు. సో, అందుకు నేను 10-15 మినిట్స్‌లో రెసిపీ అయిపోతుందని చెప్పాను. సో, ఆ బొరుగులు నానేలోపు ఇక్కడ మనము కావాల్సినవన్నీ కట్ చేసుకొని పెట్టుకుంటాం. లైక్ వెజిటబుల్స్. దీనికి పెద్దగా వెజిటబుల్స్ ఏమి అవసరం లేదు. జస్ట్ ఒక ఆనియన్, 2 టమాటోస్ అండ్ పచ్చిమిర్చి, కరివేపాకు, కొరియాండర్ ఈస్ కామన్. సో, ఈ ఐటెమ్స్ ఉంటే చాలు. సో, ఇది క్వాంటిటీని బట్టి ఈ వెజిటబుల్స్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇఫ్ సపోజ్ నేను ఇక్కడ 3 మాత్రమే తీసుకున్నాను. పర్ పర్సన్‌కి 1 కప్ లాగా తీసుకోవాలి ఇది. ఐ మీన్ 1 ఆ టిన్ చూపించాను కదా! సేరు అంటాం మా సైడ్ మేము. మీరు మీ భాషలో ఏమంటారో దాన్ని బట్టి మీరు దాంతోటి 1 పర్సన్‌కి 1 తీసుకోండి. సో, ఇలాగ చిన్నగా ఆనియన్స్, టమాటోస్ అన్నీ కట్ చేసేసుకోండి. అండ్ ఈ రెసిపీ వచ్చేసి చాలా సింపుల్. చాలా సింపుల్ అండ్ ఈజీగా కూడా అయిపోతుంది. ఆహ్, ఇక్కడ నేను లాస్ట్ వీడియోలో చూయించినట్టు పచ్చిమిర్చి, అల్లం ముక్క వేసుకొని స్టోర్ చేసుకుంటే ఫ్రెష్‌గా ఉంటాయని చెప్పా కదా! సో, చూయిస్తున్నా ఫ్రెష్‌గా ఉన్నాయి. అండ్ ఇక్కడ నేను కిచెన్‌లో చిన్న డస్ట్‌బిన్ పెట్టుకున్నాను. మీకు చూయించాలనిపించి చూయిస్తున్నా. సో, చెత్త అప్పటికప్పుడు అందులోకి మనము వేసేయొచ్చనమాట. అంటే ఆ మెస్ అంతా క్రియేట్ అవ్వదు. ఇక్కడ రెసిపీకొచ్చేసరికి నేనొక బౌల్ పెట్టుకున్నా. అది కలపడానికి మంచిగా ఉండాలి. ఐ మీన్ మన హ్యాండ్‌కి ఫ్రీ స్పేస్ ఉండాలి. సో, అలాంటి బౌల్ పెట్టుకోండి. సో, యాడ్ 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ అండ్ అలాంగ్ విత్ దట్ యాడ్ జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఐ మీన్ లైక్ పోపు. మీరు మినపప్పు, శనగపప్పు వేయొద్దండి. సో, టేస్ట్ డిఫరెంట్‌గా ఉంటుంది. సో, ఐ ప్రిఫర్ ఓన్లీ జీలకర్ర, ఆవాలు అంతే. సో, వేసిన తర్వాత యూ కెన్ యాడ్ ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోండి. ఆయిల్ అంతా పైకొచ్చేస్తుంది. సో, అందుకు క్లీనింగ్ మరి చేయాలి కదా! అదొక బాధ. అందుకే అలా క్లోజ్ చేశాను. పచ్చిమిర్చి యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం కలపండి. అంటే లైక్ ఈ పచ్చిమిర్చి ఐ మీన్ అది ఉల్లిపాయలు మొత్తము రెడ్ కలర్ రావాలి. అంటే మరీ అంత మాడేలాగా రెడ్ కలర్ కాదు. జస్ట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే చాలు ఉల్లిపాయలు. సో, మొత్తం అలాగా ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా! అలా వచ్చిన తర్వాత ఇక్కడ మనం కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ కూడా యాడ్ చేసేయండి. సో, అంతా కలిపి ఒకసారి మంచిగా మిక్స్ చేసేసి నెక్స్ట్ యూ హ్యావ్ టు యాడ్ ద సాల్ట్. సాల్ట్ యాడ్ చేసుకోండి. సాల్ట్ 1 స్పూన్ ఈజ్ ఎనఫ్. లైక్ 1 టేబుల్ స్పూన్ ఈజ్ ఎనఫ్. మీకు ఇంకా ఎక్కువ ఉప్పు తినేవాళ్ళు ఏమంటారు అలా అనుకున్నప్పుడు కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. పర్వాలేదు. నెక్స్ట్ కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోండి. అండ్ ఇక్కడ చూపిస్తున్నట్టు పసుపు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఎనఫ్ పసుపు. మరి ఎక్కువైతే యెల్లో కలర్‌లో అయిపోతుంది. సో, నెక్స్ట్ ఒక్కసారి మొత్తం అంతా కలిపేసుకోండి. సో, ఇక్కడ నేను ఒక గ్లాస్ ఇక్కడ గ్లాస్ చూపిస్తున్నా కదా! టీ గ్లాసు. సో, ఆ టీ గ్లాస్ మాత్రమే వాటర్ ఏసుకోండి. సో, ఈ వాటర్ ఏమవుతుందంటే మనకు ఈ వెజిటబుల్స్ తొందరగా మగ్గిపోతాయి. అప్పుడు ఆ బొరుగుల్ని మంచిగా ఏమంటారు వాటి ఐ మీన్ ఆ రెసిపీలోకి మౌల్డ్ అవుతాయన్నమాట. సో, మనం వాటర్ ఎయ్యకపోతే అది మొత్తం విడివిడిగా అయిపోతుంది. మెత్తగా అనిపియదు వగ్గని టేస్ట్ ఉండదు. సో, అది మగ్గేలోపు మనం ఇక్కడ పుట్నాల పప్పు పౌడర్ చేసుకుందాం. దట్ ఈస్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ ఫర్ వగ్గాని. సో, అలా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బొరుగులు వాటర్ మొత్తం ఇలాగ స్క్వీజ్ చేసేయాలి. వాటర్ ఏమి ఉండొద్దు బొరుగుల్లో. సో, నేను ఇలా చూపిస్తున్నా కదా! అలా స్క్వీజ్ చేసేసి వేరే బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసేసుకోవాలి మొత్తం. ఐ మీన్ బొరుగులు మొత్తం ఇలాగ ట్రాన్స్‌ఫర్ చేసేసుకోవాలి. సో, నెక్స్ట్ అక్కడ ఇలాగా ట్రాన్స్‌ఫర్ చేసేసుకోవాలి. ఇక్కడ చూస్తే మనకు ఆయిల్ మొత్తం పైకొచ్చేసింది. సో, ఐ మీన్ అంతా రెడీ అన్నట్టు ఇప్పుడు. చాలా ఈజీ ఇంగ్రీడియంట్. మీకు దోస బ్యాటర్ కానీ, ఇడ్లీ బ్యాటర్ కానీ ఇంట్లో లేనప్పుడు, అర్జెంట్‌గా బ్రేక్‌ఫాస్ట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు దిస్ ఈస్ ద వెరీ సింపుల్ రెసిపీ. ఓకే. ఇక్కడ మగ్గిపోయింది కదా! టమాటా చెక్ చేయండి మెత్తగా అయిందా లేదా అన్నట్టు. నెక్స్ట్ ఇక్కడ మీరు బొరుగులు నానపెట్టి ఉంచుకున్న బొరుగులు యాడ్ చేసేసుకోండి. అవి ఆల్రెడీ మెత్తగా అయిపోయి ఉంటాయి. సో, హార్డ్‌లీ 10 మినిట్స్ నానపెట్టుకుంటే చాలు. అండ్ ఆల్సో డిపెండ్స్ ఆన్ ద టైప్ ఆఫ్ బొరుగులు. అది ఏ బొరుగులు తీసుకున్నారనేది కూడా ఉంటుంది. మొత్తం ఒక్కసారి మొత్తం కలిపేసేసుకోండి. అండ్ ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న ఈ పుట్నాల పప్పు పౌడర్ అందులో వేసేసి మళ్ళీ ఒకసారి కంప్లీట్‌గా మిక్స్ చేసేసుకోండి.
యాహ్! ఫైనల్లీ ద రెసిపీ ఈజ్ రెడీ నౌ ఆఫ్టర్ మిక్సింగ్. ఇది మిక్స్ చేసిన తర్వాత రెసిపీ రెడీ అవుతుంది. సో, ఇట్స్ వెరీ అథాంటిక్ అండ్ చాలా సింపుల్‌గా వితిన్ 10-15 మినిట్స్ ఆఫ్ టైమ్‌లో అయిపోతుంది. చాలా ఈజీ రెసిపీ అండ్ టేస్ట్ ఈజ్ ఆల్సో డిఫరెంట్ ఫ్రమ్ అవర్ బ్రేక్‌ఫాస్ట్. అంటే మనం రోజు తినే బ్రేక్‌ఫాస్ట్‌కి ఇది కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. సో, దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే దయచేసి కమెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ నెక్స్ట్ వీడియోలో ఒక మంచి రెసిపీతో అండ్ లేదా ఒక మంచి ఆర్గనైజింగ్ టిప్ తోటి కలుద్దాం. ఇక్కడ నేను నా వగ్గాని ఎంజాయ్ చేస్తున్నాను. కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అంటే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. దెన్ టేక్ కేర్. అండ్ ఒక్కసారి మీరు ఈ రెసిపీని ఒక్కసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఇంతవరకు వచ్చి వాచ్ చేసినందుకు. బాయ్ బాయ్.